ఈ వీడియోలో మనం హైడ్రా అంటే ఏమిటి, హైడ్రా హైదరాబాద్ ని రక్షిస్తుందా, అదే విధంగా వార్తల్లో వినిపిస్తున్నటువంటి అంశాలు హైడ్రా అనేటువంటిది ఏ చట్టం ద్వారా ఏర్పడింది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో చూద్దాం. ముందుగా హైడ్రా గురించి మాట్లాడే ముందు మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఈ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సంస్థ కూడా ఏర్పాటు అవడం జరిగింది. సో 2005 లో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనేటువంటిది 28 నవంబర్న రాజ్యసభ అప్రూవల్ పొందడం జరిగింది. సో రాజ్యసభలో పాస్ అవడం జరిగింది. దాని తర్వాత 12 డిసెంబర్ 2005 లోక్సభ అప్రూవ్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో దాని తర్వాత 9th జనవరి 2006 లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కి తన యొక్క సైన్ అనేటువంటిది చేయడం జరిగింది. హ్యాస్ గివెన్ హిస్ అసెంట్. సో ఈ చట్టంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటిది 2005 యాక్చువల్ గా ప్రపోజ్ చేసింది 2005 లో. సో మరి ఈ చట్టంలో 11 చాప్టర్స్ అండ్ 79 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ చట్టము అనేటువంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనేటువంటిది భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. ఓకే. సో ఆ రోజున 2005 నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ లోకి రావడం జరిగింది. సో ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి నీటి వనరులను రక్షించడము, అటవీ సంపదను రక్షించడము, దానితో పాటు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అండి. సో ఈ వింగ్ ని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తన స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ని చేయటం, సో పర్యావరణాన్ని రక్షించడము హైదరాబాద్ లో. అదే విధంగా ఎవరైతే అక్రమ కట్టడాలు నిర్మించి ఉన్నారో ఈ యొక్క నాలాల దగ్గర కానీ ట్యాంక్స్ దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ ఎవరైతే అక్రమ కట్టడాలను నిర్మించున్నారో వాటి మొత్తాన్ని కూడా డిమాలిషన్ చేయటం ఈ యొక్క బాధ్యత హైడ్రా యొక్క బాధ్యత. అదే విధంగా ఈ హైడ్రా కిందనే నీడు నెసెసిటీని బట్టి స్పెషల్ పోలీస్ స్టేషన్స్ ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో దానితో పాటు ఇంకొక అంశం ఏమని చెప్పారు అంటే హైదరాబాద్ లో దాదాపు 60% పైగా ఈ యొక్క ట్యాంకులు చెరువులను కబ్జా చేసి వాటి దగ్గర నిర్మాణాలు అనేటువంటి చేయడం జరిగింది. లైక్ ఎన్ కన్వెన్షన్ కావచ్చు, లేకపోతే అసౌద్దీన్ వైవర్స్ సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ, ఇట్లాంటి ఇవన్నీ కూడా కట్టడాలు చేశారనేటువంటి అంశాన్ని ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నారు అండి. ఓకే. సో ఫైనల్ గా హైడ్రా అనేటువంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది. సో చూడవచ్చు ఇక్కడ. సో గతంలో ఈవీడిఎం అనేటువంటిది ఉండేది, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి సంస్థ ఉంది. సో దానిని రీనేమ్ చేసి హైడ్రాగా పేరు మార్చారు. సో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి దాన్ని రీనేమ్ చేసి హైడ్రాగా పేరు మార్చడం జరిగింది. సో పేరు మార్చిన తర్వాత దీనికి ఒక కమిషనర్ గా రంగనాథన్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథన్ గారిని చైర్మన్ గా నియమించడం జరిగింది. సో అయితే ఈ హైడ్రాకి స్టాఫ్ వచ్చేసి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులను హెచ్ఎండిఏ నుంచి, అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి నుంచి, అదేవిధంగా సిటీ ట్రాఫిక్ పోలీస్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులను డెప్యుటేషన్ లో తీసుకొని సో హైడ్రా కింద యొక్క వర్క్ అనేటువంటిది చేపించబోతా ఉన్నారు. సో చూడవచ్చు ఇక్కడ ఇట్ ఈస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. హైడ్రా ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. సో హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రొటెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను రక్షించడము, అదేవిధంగా పాండ్స్ ని, అదేవిధంగా నాలాస్ ని రక్షించడము. సో ఎక్కడైతే కబ్జాకు గురైనటువంటి ప్రాంతాలు భూములు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా డిమాలిషన్ చేయటము ఈ యొక్క హైడ్రా యొక్క ముఖ్య బాధ్యతగా మనం చూడవచ్చు ఇక్కడ. సో ఇటీవల హైడ్రా నిర్వహించినటువంటి చర్యల్లో భాగంగా ఒకటి చూసుకుంటే అక్కినేని నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ ని డిమాలిషన్ చేయడం జరిగింది. మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఇమేజ్ లో ఉన్నటువంటిది ఫస్ట్ అదేమో ఎన్ కన్వెన్షన్. సో డిమాలిషన్ చేసిన తర్వాత ఆ విధంగా మనకు కనిపిస్తా ఉంది. సో ఈ ఎన్ కన్వెన్షన్ చాలా వరకు కూడా పక్కనే ఉన్నటువంటి చెరువుని కబ్జా చేసి నిర్మించారనేటువంటి అంశంతో పోల్చడం జరిగింది. సో ఇట్లాంటివి తెలంగాణలో హైదరాబాద్ లో చూసుకుంటే, హైదరాబాద్ లిమిట్స్ లో చూసుకుంటే చాలా కూడా ఉన్నాయి. సో వాటిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి ఆలోచనలలో ప్రభుత్వం కూడా ఉంది అనేటువంటి అంశం మనకి తెలియవస్తా ఉంది. ఇంకొక ప్రధానంగా మనకి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి అంశం మనకు చూస్తే అసౌద్దీన్ ఓవైసీకి చెందినటువంటి ఫాతిమా కాలేజ్, అసౌద్దీన్ ఓవైసీకి చెందినటువంటి ఫాతిమా కాలేజ్ వచ్చేసి కంప్లీట్ గా సల్కం చెరువులో నిర్మించారనేటువంటిది చెప్తా ఉంది. ఇక్కడ శాటిలైట్ ఇమేజెస్ కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇదంతా కూడా సల్కం చెరువు. సో దీనిలో జస్ట్ మట్టి వేసి దానిపైన ఈ కాలేజ్ అయితే అసౌద్దీన్ ఓవైసీ బ్రదర్స్ నిర్మించడం జరిగింది. సో ఇక్కడ కంప్లీట్ క్లియర్ గా ఇది ఎంక్రోచ్మెంట్ కనిపిస్తా ఉంది. సో మరి దీనిని కూడా
తొలగించాలి, దీనిని కూడా హైడ్రా ముందుకు వచ్చి తొలగించాలి అనేటువంటిది ఇక్కడ మనకి వివిధ సోషల్ మీడియాలో అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. సో చూద్దాం ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలను ఫ్యూచర్ లో తీసుకోబోతుందో అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం, వెయిట్ చూద్దాం. సో ఇవండి హైడ్రా సంబంధించినటువంటి అంశాలు. సో హైడ్రా పూర్తిగా స్వేచ్ఛనిచ్చేసి తను సక్రమంగా చేస్తే హైదరాబాద్ని ఖచ్చితంగా ఈ హైడ్రా రక్షిస్తుందనేటువంటి నమ్మకం ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. సో అందుకోసమే హైడ్రా అనేటువంటిది దానికి ఫుల్ పవర్స్ ఇచ్చేసి, సో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ జరుగున్నాయో, ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ కానీ ట్యాంక్స్ కానీ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైతే జరిగి ఉన్నాయో అవన్నీ కూడా రిస్టోరేషన్ చేస్తే హైదరాబాద్ ఇంకా ఇక మీదట వరదలకు గురవకుండా ఉంటుంది. సో గతంలో మనం చూడొచ్చు చెన్నై కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ ఏ విధంగా వరదలు వస్తే ప్రాణ నష్టం జరుగుతుందో, ఆస్తి నష్టం జరుగుతుందో, సో ఆ విధంగా హైదరాబాద్ లో జరగకుండా ఉంటుంది. ఎప్పుడండి ఈ హైడ్రా గనక ముందుకు వెళ్ళి ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కి బెండ్ అవ్వకుండా ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మన హైదరాబాద్ ని ఈ యొక్క ఫ్లడ్స్ నుంచి, డిజాస్టర్స్ నుంచి కంప్లీట్ గా మనం రక్షించుకోవడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఇవి హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం. సో మరికొన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.